అంటే ఒక చిన్న స్థానిక స్టార్టప్ కంపెనీ లాంటిది ఒక పెద్ద బహుళజాతి గుత్తాధిపత్య సంస్థను నేరుగా ఢీకొడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఖచ్చితంగా. ఆ పెద్ద కంపెనీకి చెమటలు పడతాయి. అసలు వాళ్ల పునాదులే కదిలిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇది కేవలం ఒక ఊహ కాదు, చరిత్రలో అక్షరాలా జరిగిన ఒక అద్భుతం. ఈనాటి ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. అవును, ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని విశ్లేషించబోతున్నాం. రైట్. మన దగ్గరున్న చారిత్రక పత్రాలు, అలాగే కొన్ని రీసెర్చ్ నోట్స్ ఆధారంగా ఈరోజు మనం 18వ శతాబ్దపు మైసూర్ సామ్రాజ్యం గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా వాళ్ల అద్భుతమైన ఎదుగుదల, ప్రపంచ దేశాలతో దౌత్యం మరియు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాల గురించి. అవును, ఒక ప్రాంతీయ రాజ్యం అంతటి శక్తివంతమైన వలస సామ్రాజ్యానికి నిద్రలేకుండా ఎలా చేసిందనేది నిజంగా చాలా ఆసక్తికరం. ఆ కాలపు నాయకత్వ వ్యూహాలు ఎలా ఉండేవో శ్రోతలకు వివరించడమే ఈనాటి మన లక్ష్యం. సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. అసలు బ్రిటిష్ వారు ఇండియాలో దాదాపు అప్రతిహితంగా దూసుకుపోతున్న ఆ సమయంలో దక్కన్ పీఠభూమిలో ఈ మైసూర్ రాజ్యం వారికెంత పెద్ద సవాలుగా ఎలా మారిందంటారు? ఆ కాలపు జియోపాలిటిక్స్ అదేనండి. భౌగోళిక రాజకీయాలను గమనిస్తే మనకు అసలు చిత్రం అర్థమవుతుంది. 18వ శతాబ్దపు మధ్యభాగానికి వచ్చేసరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ లాంటి అత్యంత సంపన్నమైన ప్రాంతాలను అప్పటికే తమ గుప్పిట్లోకి తీసుకుంది. ఓహో, అంటే ఇక తమకెదురు లేదని, భారతదేశం మొత్తం తమదే అనే భావంలో వాళ్లున్నారన్నమాట. ఖచ్చితంగా. కాని దక్షిణానున్న మైసూర్ వారి అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ ప్రతిఘటన కేవలం పాతకాలపు కత్తులు ఢాలుతో జరగలేదు. అవును, ఆధునిక సైనిక విధానాలు, ముందు చూపున్న ఆర్థిక సంస్కరణలు కూడా ఇందులో ఉన్నాయి కదా. రైట్. అత్యున్నత స్థాయి దౌత్య వ్యూహాలతో జరిగింది. ముఖ్యంగా ఒక సామాన్య సైనికుడి అసాధారణ ఎదుగుదల నుండి ఈ సవాలు మొదలైంది. సామాన్య సైనికుడు మరెవరో కాదు, ఆ ప్రసిద్ధుడైన టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ అని మన మూలాలు చెబుతున్నాయి. కానీ నాకిక్కడొక పెద్ద సందేహం ఉందండి. చెప్పండి. అంటే విజయనగర సామ్రాజ్య పతనానంతరం చిలక కృష్ణరాజ్ ఒడయార్ అనే రాజు ఆధ్వర్యంలో మైసూర్ ఒక రాజ్యంగా ఏర్పడింది కదా. అప్పుడు నందరాజ్, దేవరాజ్ అనే ఇద్దరు మంత్రుల చేతుల్లోనే అసలు అధికారం ఉండేది. అవును, అది వాస్తవమే. మరి అలాంటప్పుడు ఏ రాచరిక నేపథ్యం లేని, కనీసం అక్షరజ్ఞానం కూడా లేని ఒక సాధారణ సిపాయి ఏకంగా ఒక రాజ్యానికి పాలకుడు ఎలా అవ్వగలిగాడు? ఇది వినడానికి భలే సినిమాటిక్గా అనిపిస్తోంది. హాహా, నిజమే. కానీ ఆ ఎదుగుదల వెనుకున్నది అదృష్టం కాదు, పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే అద్భుతమైన వ్యూహం. హైదర్ అలీ మైసూర్ సైన్యంలో ఒక సాధారణ సిపాయిగా చేరాడు. కాని అతను కేవలం ఆదేశాలు పాటించే వ్యక్తి కాదు. ఓహో, అంటే యుద్ధభూమిలో వ్యూహాలు పన్నడంలో అతనికతనే సాటి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రతిభను గుర్తించే అతన్ని దిండిగల్ ప్రాంతానికి ఫౌజ్దార్గా, అంటే సైనిక కమాండర్గా నియమించారు. అక్కడే అతనొక చారిత్రకల నిర్ణయం తీసుకున్నాడు. పాత పద్ధతుల్లో యుద్ధాలు చేస్తే లాభం లేదని గ్రహించాడు. రైట్. అందుకే 1755లో ఫ్రెంచ్ వారి సహాయంతో దిండిగల్ వద్ద ఒక ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు కదా. అవును, అద్భుతమైన ముందుచూపది. ఒక్క నిమిషం, ఫ్రెంచ్ వారి సహాయమా? అసలొక స్థానిక సైనిక అధికారి వేరే దేశం వారితో, అందులోనూ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఫ్రెంచ్ వారితో ఎలా ఒప్పందం కుదుర్చుకోగలిగాడు? వాళ్ళితనికి ఎందుకు హెల్ప్ చేశారు? ఇక్కడే అసలైన రాజకీయ చదరంగముందండి. అప్పటికే కర్ణాటిక్ యుద్ధాలలో బ్రిటిష్ వారి చేతిలో ఫ్రెంచ్ వారు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఓహో, అంటే బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే స్థానికంగా ఒక బలమైన నాయకుడిని తమ వైపు తిప్పుకోవాలని వాడు భావించారన్నమాట. ఖచ్చితంగా. హైదర్ అలీలో వారికి ఆ నాయకుడు కనిపించాడు. హైదర్ అలీకేమో ఫ్రెంచ్ వారి ఆధునిక సాంకేతికత, ఆ పిరంగులు కావాలి. పరస్పర అవసరం. రైట్. ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారిని కొట్టగలిగే ఒక స్థానిక మిత్రుడు కావాలి. ఈ పరస్పర అవసరమే ఆ ఆయుధ కర్మాగారానికి పునాది వేసింది. ఆ తర్వాత 1761లో ఈ ఆధునిక ఆయుధాలు తన పట్ల సైన్యంలో ఉన్న అమితమైన విధేయతను ఆధారంగా చేసుకుని ఆ మంత్రులైన నందరాజ్, దేవరాజులను తెలివిగా పక్కనపెట్టి మైసూర్ రాజ్యాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. భలే ట్విస్ట్ కదా. అవును. అంటే ఒక ఎంట్రీ లెవెల్ ఉద్యోగి
కొత్త టెక్నాలజీని నేర్చుకుని ఆ సంస్థ సీఈఓ కంటే పవర్ఫుల్ అయిపోయి చివరకు ఆ సంస్థనే టేకోవర్ చేయడం లాంటిదనమాట. భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇలా అతను పాలకుడు కాగానే తన రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఆ విస్తరణ చూసి హైదరాబాద్ నిజాం, మరాఠాలు, ప్రధానంగా బ్రిటిష్ వారు తీవ్రంగా ఉలిక్కిపడ్డారు. ఈ ఈర్షే 1767లో మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి దారితీసిందని మన మూలాలు వివరిస్తున్నాయి. అప్పటి బ్రిటిష్ గవర్నర్ వెరెల్స్ట్. అయితే కేవలం రాజ్యం విస్తరిస్తున్నాడనే కారణంతోనే వాళ్లు యుద్ధానికి దిగారా? లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా? కేవలం విస్తరణ మాత్రమే కాదు. మైసూర్ విస్తరణ అనేది బ్రిటిష్ వారి ఆర్థిక ప్రయోజనాలకు అతి పెద్ద ముప్పు. పైగా హైదర్ అలీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాళ్లకు నేరుగా సవాలు విసిరేలా ఉన్నాయి. అంటే ఎలాంటి నిర్ణయాలు? ఉదాహరణకు, కర్ణాటిక్ నవాబు అయిన మొహమ్మద్ అలీ బ్రిటిష్ వారికి అత్యంత సన్నిహితుడు. ఆ నవాబుకు బద్ధశత్రువైన మహ్ఫూజ్ ఖాన్కు హైదర్ అలీ తన రాజ్యంలో ఆశ్రయమిచ్చాడు. ఓహో, శత్రువుకి ఆశ్రయమిచ్చాడా? అవును. అంతేకాకుండా చందార్ సాహెబ్ కొడుకైన రజాసాహెబ్కు తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చాడు. తమకు అనుకూలంగా లేనివారిని చేరదీయడం ద్వారా హైదర్ అలీ తమ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్నాడని బ్రిటిష్ వారు రగిలిపోయారు. అందుకే మరాఠాలు నిజాంతో కలిసి మైసూరుపై దాడికి ప్లాన్ చేశారు. కానీ ఈ మొదటి యుద్ధం రిజల్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో మరాఠాలు, నిజాం దాడుల వల్ల హైదరలీ కాస్త వెనక్కి తగ్గినట్లనిపించినా వెంటనే తేరుకున్నాడు కదా? అవును. తన సైన్యాన్ని, ముఖ్యంగా వేగంగా కదిలే అశ్వికదళాన్ని, అదే కవాల్క్రీ అంటాం గదా, దాన్ని ఉపయోగించి 1769లో జరిగిన చెంగం యుద్ధంలో బ్రిటిష్ వారి వ్యూహాలను చిత్తుచేశాడు. అంతటితో ఆగకుండా ఏకంగా వాళ్ల ప్రధాన స్థావరమైన మద్రాస్ నగరపు ముఖద్వారం వరకు తన సైన్యంతో వెళ్లి నిలబడ్డాడు. గత్యంతరం లేక బ్రిటిష్ వారు 1769 మద్రాస్ ఒప్పందానికి తలొగ్గాల్సొచ్చింది. అవును. అది బ్రిటిష్ వాళ్లకు చాలా అవమానకరం. ఇదెలా ఉందంటే, ప్రపంచాన్ని శాసించే ఒక గుత్తాధిపత్య సంస్థ ఒక చిన్న స్టార్టప్ పెట్టిన షరతులకు వాళ్ల సొంత ఆఫీస్లోనే తల వంచుకుని సంతకం చేసినట్లుంది. ఆ పోలిక కరెక్ట్గా సరిపోతుంది. ఆ మద్రాస్ ఒప్పందం బ్రిటిష్ వారి అజేయత అనే భ్రమను పూర్తిగా బద్దలుకొట్టింది. భారతీయ రాజులు కూడా ఆధునిక వ్యూహాలతో పోరాడితే బ్రిటిష్ సైన్యాన్ని మట్టి కర్పించగలరు అని ఫస్ట్ టైం రుజువైంది. అవును. ఒక రకంగా హైదరలీ తన రక్షణ పదిలం చేసుకున్నాడు. రైట్. కానీ ఇక్కడ మనం ఒక అద్భుతమైన చారిత్రక పరిణామాన్ని గమనించాలి. మైసూర్లో తాత్కాలికంగా శాంతి నెలకొన్నా ప్రపంచంలోని ఇంకో మూల జరిగిన సంఘటనలు మళ్లీ మైసూర్ను యుద్ధంలోకి లాగాయి. అబ్బా, అవును. ఇక్కడే చరిత్రలోని ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఎక్కడో అమెరికా ఖండంలో ఒక చిన్న సంఘటన జరిగితే అది భారతదేశంలోని మైసూర్లో ఒక భీకర యుద్ధానికి దారితీసింది. ఖచ్చితంగా. అసలు రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధానికి, అమెరికా స్వాతంత్ర పోరాటానికి ముడిపెడుతూ మన పత్రాలు చెప్పిన అంశం నిజంగా విస్తుగొలుపుతుంది. ప్రపంచ జియోపాలిటిక్స్ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉంటాయో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. 1770 దశకంలో ఉత్తర అమెరికా ఖండంలో జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో 13 అమెరికన్ వలస రాజ్యాలు బ్రిటిష్ పాలకులకి వ్యతిరేకంగా విప్లవం ప్రారంభించాయి కదా. అప్పటి ఇంగ్లాండ్ రాజు మూడో జార్జ్. అవును. ప్రాతినిధ్యం లేనిదే పన్నులు కట్టం, నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే నినాదంతో రోడ్లెక్కిన అమెరికన్లు 1776 జూలై 4న స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. మరి దీనికి మైసూర్కి లింకేంటి? ఇక్కడ అసలు మలుపు ఏంటంటే, ఈ పోరాటంలో బ్రిటిష్ వారిని బలహీనపరచడానికి ఫ్రెంచ్ వారు జార్జ్ వాషింగ్టన్కు సైనిక మద్దతిచ్చారు. ఓహో, అంటే ఎక్కడో అమెరికాలో ఫ్రెంచ్ వాళ్లు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి దాని కోపం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఫ్రెంచ్ వాళ్లు కనిపిస్తే అక్కడ వాళ్లపై బ్రిటిష్ వాళ్లు దాడి చేసేలా చేసిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పటికే భారతదేశంలో ఫ్రెంచ్ వారికి కొన్ని స్థావరాలున్నాయి కదా. అందులో ఒకటి మహే అనే రేవు పట్నం. ఆ పట్టణం భౌగోళికంగా మైసూర్ రాజ్యంలో ఉంది. అంటే అమెరికాలో జరిగిన దానికి ప్రతీకారంగా అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ మైసూరు భూభాగంలో ఉన్న ఆ ఫ్రెంచ్ స్థావరంపై దాడికి ఆర్డర్స్ ఇచ్చాడు. అవును. ఇది అచ్చం ఒకరింటి కాంపౌండ్లోకి బలవంతంగా చొరబడి అక్కడున్న వేరే గెస్ట్ని కొడతాము అని బెదిరించడం లాంటిదే కదా. ఏ ఇంటి యజమానైనా దీన్ని ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు కదా. హైదర్ అలీ కూడా అదే చేశాడు. మహే తమ భూభాగంలో ఉందని, దానిపై దాడి చేయకూడదని బ్రిటిష్ వారిని గట్టిగా హెచ్చరించాడు.
కాని ఆ అహంకారంతో ఉన్న బ్రిటిష్ వారు ఆ వార్నింగ్స్ లైట్ తీసుకుని మహేపై దాడి చేశారు. అవును. ఈ దురుసు ప్రవర్తనే 1780లో రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి దారితీసింది. అంటే అమెరికా వీధుల్లో మోగిన స్వాతంత్ర్య నినాదాలు దక్షిణ భారతదేశంలో ఫిరంగుల మోతకు కారణమయ్యాయి. వావ్! భలే కనెక్ట్ అయింది. ఈ రెండవ యుద్ధంలో హైదర్ అలీ అద్భుతమైన ప్రతిఘటన ఇచ్చాడు అంటారు. ఇచ్చాడు. కానీ 1781 పోర్టోనోవా యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కుట్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత జరిగిందే అత్యంత విషాదకరం. అవును. చరిత్ర కొన్నిసార్లు ఎంత క్రూరమైన హాస్యాన్ని ప్రదర్శిస్తుందో ఈ సంఘటన చెప్తుంది. జీవితాంతం భీకరమైన యుద్ధాలు చేసిన ఆ మహావీరుడు ఏ యుద్ధభూమిలోనూ చనిపోలేదు. అవును. మన ప్రకారం 1782లో అతనికి ఒక విషపూరితమైన ముల్లు గుచ్చుకోవటంతో ఒక క్యాన్సర్ లాంటి కణితి లేదా ఇన్ఫెక్షన్ వచ్చి హైదర్ అలీ మరణించాడు. ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ప్రాణాలు ఒక చిన్న ఇన్ఫెక్షన్ తీసేయటం వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. అవును. ఈ ఊహించని పరిణామం మైసూరు రాజ్యానికి పెద్ద కుదుపు అనే చెప్పాలి. కాని బ్రిటిష్ వారు సంబరపడేలోపే ఒక ట్విస్ట్. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ ఆ బాధ్యతను స్వీకరించి యుద్ధాన్ని కంటిన్యూ చేశాడు. ఓహో, అతనే కదా ఆ ఆధునిక మైసూరియన్ రాకెట్లను ఉపయోగించి బ్రిటిష్ అశ్విక దళాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అవును, ఎగ్జాక్ట్లీ అవే రాకెట్లు. ఇరువైపులా నష్టం తీవ్రంగా ఉండడంతో ఎవ్వరూ పూర్తి విజయం సాధించలేకపోయారు. చివరకు 1784 మంగళూరు ఒప్పందంతో ఈ రెండవ యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది. ఈ అనిశ్చితి తర్వాతే మైసూర్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అదే మైసూర్ పులిగా పిలువబడే టిప్పు సుల్తాన్ శకం. అయితే ఇక్కడ నాకొక ప్రశ్నండి. అడగండి. మన మూలాలు టిప్పు సుల్తాన్ గురించి చాలా వైరుధ్యభరితమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఒకవైపు అత్యంత క్రూరమైన యోధుడిగా బ్రిటిష్ వారు చిత్రీకరిస్తే, మరోవైపు గొప్ప సంస్కర్తగా మరికొన్ని దాఖలాలున్నాయి కదా. అసలు ఈ టిప్పు సుల్తాన్ పాలనలో జరిగిన విప్లవాత్మకమైన మార్పులేంటి? అంటే టిప్పు సుల్తాన్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కేవలం ఆ యుద్ధాల వైపు మాత్రమే చూడకూడదు, అతని పరిపాలనా యంత్రాంగం వైపు కూడా చూడాలి. రైట్. అతను కేవలం రాజ్యరక్షణ మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యమని నమ్మాడు. జాన్ షోర్ అనే బ్రిటిష్ అధికారి స్వయంగా అంగీకరించాడేంటంటే, టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల రైతులు అత్యధికంగా లబ్ధి పొందారని. అవునా? అదెలా సాధ్యమైంది? అతను పాతకాలపు ఆ జాగీర్దారీ వ్యవస్థను, అంటే మధ్యవర్తులను తొలగించాడు. రైతులు నేరుగా ప్రభుత్వానికే పన్ను చెల్లించే విధానాన్ని తెచ్చాడు. దీనివల్ల రైతులపై దోపిడీ బాగా తగ్గింది. ఓహో, డైరెక్ట్ టాక్సేషన్ అన్నమాట. అవును. అంతేకాదు, చైనా నుండి పట్టుపురుగులను తెప్పించి మైసూరులో సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమకి పునాది వేశాడు. ఈరోజు మనం చూస్తున్న ప్రసిద్ధ మైసూర్ సిల్క్ పుట్టింది అక్కడే. వావ్, ఇది చాలా మందికి తెలియని విషయం. అలాగే గంధపు చెక్కలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై రాష్ట్ర గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాను నింపాడు. అదైతే అద్భుతమైన ఆర్థిక వ్యూహం అనొచ్చు. కాని అతను ప్రదర్శించిన కొన్ని అంతర్జాతీయ భావజాలాలు నాకస్సలు అర్థం కావడం లేదు. ఏ విషయాలు? అంటే ఒకవైపు అతనొక సంపూర్ణ రాజరిక పాలకుడు కదా, కాని తన రాజధాని శ్రీరంగపట్నంలో ఫ్రెంచ్ విప్లవానికి ప్రతీకైన స్వేచ్ఛ వృక్షం నాటాడు. ట్రీ ఆఫ్ లిబర్టీ. అవును. అంతేకాదు, రాజులకు వ్యతిరేకంగా పోరాడే ఫ్రెంచ్ సంస్థ అయిన ఆ జాకోబిన్ క్లబ్లో తనొక సభ్యుడిగా చేరాడు. తనను తాను సిటిజన్ టిప్పు అని పిలుచుకున్నాడట. ఒక రాజు అయ్యుండి రాచరికానికి వ్యతిరేకంగా పోరాడే క్లబ్లో చేరడం వెనుక లాజికేంటి? అది చూసేవాళ్లకు వైరుధ్యంగా అనిపించవచ్చు కాని, ఆహా, టిప్పు సుల్తాన్ కోణంలో చూస్తే అది అత్యున్నత స్థాయి దౌత్య వ్యూహమండి. ప్రాగ్మాటిజం అంటాం గదా. అలా? ఓహో, అంటే ఎలా? అతనికి తెలుసు, బ్రిటిష్ వారిని ఓడించాలంటే తన సైన్యం ఒక్కటే సరిపోదని. అతనికి ఫ్రెంచ్ వారి ఆధునిక ఇంజనీర్లు, ఆ ఫిరంగీ దళాల సపోర్ట్ తక్షణమే కావాలి. అప్పటికే ఫ్రాన్స్లో ఏమైంది? విప్లవం వచ్చి రాజరికమంతమైంది. రైట్. కాబట్టి ఇప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం మద్దతు పొందాలంటే తాను కూడా వారి భావజాలాన్ని గౌరవిస్తున్నట్లు చూపించాలి. అందుకే ఆ జాకోబిన్ క్లబ్లో చేరడం, ఆ స్వేచ్ఛావృక్షం నాటడం, ఇది బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి అతను ఆడిన ఒక గొప్ప జియోపాలిటికల్ గేమ్. అద్భుతం. అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని గ్లోబల్ లెవెల్లో అప్లై చేశాడనమాట. ఖచ్చితంగా. కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాదు సుమా, వాణిజ్యం కోసం మరియు సైనిక మద్దతు కోసం ఈజిప్ట్, అరేబియా, టర్కీ, చివరకు ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు కూడా తన రాయబారులను పంపాడు. అవును, విదేశాలతో ఇలా దౌత్య సంబంధాలు నెరపడం ఆ రోజుల్లో ఒక భారతీయ రాజు చేయడం ఊహించని విషయం.
ఇక మతపరమైన అంశాలకొస్తే ఇక్కడ కూడా మన పత్రాల్లో ఆసక్తికరమైన సమాచారం ఉంది. చెప్పండి. ఒకవైపు విదేశీ ఇస్లామిక్ రాజ్యాలతో సైనిక కూటముల కోసం ప్రయత్నిస్తూనే తన సొంత రాజ్యంలో తన ప్యాలెస్ పక్కనే ఉన్న ఆ శ్రీరంగనాథ దేవాలయానికి అలాగే శృంగేరిలోని శారదాదేవి ఆలయానికి భారీగా నిధులు సమకూర్చాడు కదా. అవును. దీని వెనుక కూడా ఒక బలమైన లాజిక్ ఉంది. రాజ్యం లోపల ప్రజల మద్దతు ఉంటేనే కదా బయట శత్రువులతో పోరాడగలమని అతనికి తెలుసు. సిద్ధాంతాలకు, మతపరమైన భేదాలకు అతీతంగా వ్యూహాత్మకంగా తన రాజ్యాన్ని కాపాడుకోవడమే అతని అంతిమ లక్ష్యం. రైట్. అందుకే జీవితాంతం గొర్రెలా బ్రతకటం కన్నా ఒకరోజు సింహంలా బ్రతికినా చాలు అనే అతని ప్రసిద్ధ వాక్యం అతని ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. బ్యూటిఫుల్ కోట్. కానీ ఆ సింహం వేసిన అడుగులే బ్రిటిష్ వారిలో విపరీతమైన భయాన్ని పుట్టించాయి కదా. ఖచ్చితంగా. టిప్పు సుల్తాన్ ఏర్పాటు చేస్తున్న ఈ అంతర్జాతీయ కూటములు ఎక్కడ తమ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాయో అని వాళ్ళు వణికిపోయారు. ఈ భయమే 1790లో మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి కారణమైంది. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారెన్వాలిస్ అవును, బ్రిటిష్ వారి రక్షణలో ఉన్న ఆ ట్రావెన్కోర్ రాజ్యంపై టిప్పు సుల్తాన్ దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది కదా. ఇది టిప్పు సుల్తాన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమా? ట్రావెన్కోర్ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అండి. అసలు కారణమేంటంటే టిప్పు పెరుగుతున్న ఆర్థిక, సైనిక బలాన్ని ఎలాగైనా అణిచివేయాలి అని. అందుకే కారెన్వాలిస్ స్వయంగా రంగంలోకి దిగాడు, జనరల్ మీడోస్ని పంపాడు. ఓహో. బ్రిటిష్ వారు ఈసారి చాలా పకడ్బందీగా మరాఠాలు, నిజాం మద్దతును పూర్తిగా కూడగట్టుకుని నలుదిక్కుల నుండి దాడి చేశారు. దురదృష్టవశాత్తు ఈ ఉమ్మడి దాడులను తట్టుకోలేక టిప్పు సుల్తాన్ సైన్యం ఓడిపోవాల్సొచ్చింది. దీని రిజల్ట్గానే కదా 1792లో మైసూర్ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయమైన శ్రీరంగపట్నం ఒప్పందం జరిగింది. అవును, చాలా బాధాకరమైన ఒప్పందం అది. ఆ ఒప్పందంలోని షరతుల గురించి చదువుతుంటేనే చాలా ఆశ్చర్యం, బాధ కలుగుతాయి. యుద్ధ నష్టాల పేరిట టిప్పు సుల్తాన్ ఏకంగా 3,30,00,000 రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించాలి, తన సగం రాజ్యాన్ని బ్రిటిష్ వారికి రాసివ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అత్యంత క్రూరమైన షరతు మరొకటుంది కదా. ఈ పరిహారం చెల్లించేంతవరకు తన 2 చిన్నారి కుమారులను కారెన్వాలిస్ వద్ద బందీలుగా ఉంచాలి అని. అవును, అది చాలా అమానుషం. ఇదెలా ఉందంటే ఒక ప్రత్యర్థి కంపెనీని నాశనం చేయడానికి ఏకంగా ఆ సీఈఓ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి బందీలుగా పెట్టుకున్న ఒక కిరాతకమైన కార్పొరేట్ టేకోవర్ లాంటిది కదా. మీరు చెప్పింది 100% నిజం. ఇది కేవలం ఆర్థిక దోపిడీ కాదు, ఒక పాలకుడిపై జరిగిన అత్యంత తీవ్రమైన మానసిక దాడి. సైకలాజికల్ వార్ఫేర్ అంటాం కదా, అలా. రైట్. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు తెలుసు, టిప్పు సుల్తాన్ ఆస్తిని లాక్కుంటే అతను మళ్లీ సంపాదిస్తాడు. కానీ అతని పిల్లలను బందీలను చేయడం ద్వారా తండ్రిగా అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చని, తన ప్రజల ముందు అతన్ని అవమానపరచడమే వాళ్ల ముఖ్య ఉద్దేశం. ఎంత కుట్ర! మరి టిప్పు సుల్తాన్ ఏమయ్యాడు? అయినప్పటికీ టిప్పు సుల్తాన్ కృంగిపోలేదు. తన పిల్లలను విడిపించుకోవడానికి ఆ మొత్తాన్ని చెల్లించి మళ్లీ తన సైన్యాన్ని ఫ్రెంచ్ వారి సహాయంతో బలోపేతం చేయడం మొదలుపెట్టాడు. కాని అతన్ని ప్రాణాలతో వదిలేస్తే తమకు ఎప్పటికైనా ముప్పే అని బ్రిటిష్ వారు డిసైడ్ అయిపోయారు. ఆ నిర్ణయమే అంతిమ పోరాటమైన 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి దారితీసింది కదా, 1799. ఈసారి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ వెతికిన సాకు ఏంటంటే ఫ్రెంచ్ సైన్యం మైసూరు రాజ్యంలోకి ప్రవేశించిందని. అవును, అదొక సాకు మాత్రమే. టిప్పుకు ఫ్రెంచ్ వారితో ఉన్న సాన్నిహిత్యం వాళ్ల పాలిట పీడకలగా మారింది. వెంటనే లార్డ్ వెల్లెస్లీ తన జనరల్ అయిన స్టువర్ట్ను అలాగే తన స్వంత సోదరుడైన ఆర్థర్ వెల్లెస్లీని ఒక భారీ సైన్యంతో మైసూరుపైకి పంపాడు కదా. అవును, ఆ ఆర్థర్ వెల్లెస్లీయే తర్వాతి కాలంలో ఆ నెపోలియన్ను ఓడించిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. ఇది వాళ్లు చేసిన ఒక పూర్తిస్థాయి నిర్మూలనా వ్యూహం. ఈసారి రాజీ లేదు, ఇలాంటి ఒప్పందాలు లేవు. మే 4, 1799న ఆ శ్రీరంగపట్నం కోట వద్ద భీకర యుద్ధం జరిగింది. శత్రువులు కోట గోడలు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్నా సరే లొంగిపోవడానికి టిప్పు సుల్తాన్ అంగీకరించలేదు. ఒక సామాన్య సైనికుడిలా కత్తిపట్టి పోరాడుతూ ప్రాణాలు విడిచాడు. అబ్బా! అలా ఆ మైసూరు పులి నేల కొరిగిందన్నమాట. దశాబ్దాలుగా బ్రిటిష్ వారిని బెంబలెత్తించిన హైదరలీ, టిప్పు సుల్తాన్ల శకం అలా ముగిసింది. అవును, కాని ఇక్కడే బ్రిటిష్ వారి కుటిల నీతి పరాకాష్ఠకు చేర్పుంది. టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత వాళ్లు ఆ రాజ్యాన్ని అతని వారసులకు ఇవ్వలేదు. అవును కదా.
ఎప్పుడో 1761లో ఆ హైదరలీ పక్కన పెట్టిన పాత రాజవంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. కృష్ణరాజు అని 5 ఏళ్ల ఒడియారు వంశపు బాలుడిని తెచ్చి సింహాసనంపై ఒక కీలుబొమ్మలా కూర్చోబెట్టారు. దీని వెనక ఉన్న వ్యూహమేంటి అసలు? ఆ బాలుడిని సింహాసనం మీద కూర్చోబెట్టడమనేది అత్యంత కుశాగ్రమైన సామ్రాజ్యవాద వ్యూహం. అంటే మైసూర్ ప్రజల దృష్టిలో తాము ఆక్రమణదారుల్లా కనిపించకూడదు, కేవలం పాత వంశానికి న్యాయం చేసిన రక్షకుల్లా కనిపించాలి. ఓహో, అదన్మాట ప్లాన్. అవును, అదే సమయంలో అసలు అధికారమంతా తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలి. దీని ద్వారా హైదం మరియు టిప్పుల పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని, వారి వారసత్వాన్ని సమూలంగా తుడిచిపెట్టాలని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. వావ్! ఒక శక్తివంతమైన రాజ్యాన్ని భౌతికంగా జయించడమే కాకుండా వారి అస్తిత్వాన్ని ఎలా విచ్ఛిన్నం చెయ్యాలో ఈ సంఘటన వివరిస్తుంది. నిజమే. ఈ లోతైన విశ్లేషణలో మనం విన్న విషయాలు నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలా ఉన్నాయి. ఈ చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి కదా. ఖచ్చితంగా. నవీన ఆవిష్కరణలు, ఆయుధ కర్మాగారాలు స్థాపించడం, సుదూర దేశాలతో ఆ దౌత్య సంబంధాలు నెరపడం, వ్యవసాయంలో మధ్యవర్తులను తొలగించి కొత్త సంస్కరణలు తీసుకురావడం అనేవి కేవలం నేటి ఆధునిక ప్రపంచపు లక్షణాలు మాత్రమే కాదు. శతాబ్దాల క్రితమే భారతదేశంలోని ఒక ప్రాంతీయ రాజ్యం వీటిని ఎంత సమర్థవంతంగా అమలు చేసిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును, నాయకత్వం, విపత్కర పరిస్థితుల్లో కోలుకునే కత్వం మరియు మారుతున్న భౌగోళిక రాజకీయాలను ముందుగానే పసిగట్టడం అనేవి చరిత్ర నేర్పే గొప్ప పాఠాలు. తమకంటే 100 రెట్లు బలమైన శత్రువు ఎదురైనప్పుడు వాళ్లు చూసిన ముందుచూపు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. కరెక్ట్. చివరగా ఒక చిన్న ఊహ. శ్రోతలు ఒక్కసారి ఆలోచించండి. ఈ చరిత్రను ఇంకో కోణంలో ఊహించుకుంటే మతిపోతుంది కదూ. ఒకవేళ ఆనాడు టిప్పూ సుల్తాన్ ఫ్రాన్స్, అరేబియా, టర్కీ దేశాలకు పంపిన ఆ రాయబారుల ప్రయత్నాలు సకాలంలో ఫలించి ఉంటే, నిజమే, ఈజిప్ట్ నుండి ఆ నెపోలియన్ పంపిన సందేశాలు బ్రిటిష్ వారికి దొరకకుండా నేరుగా టిప్పుకు చేరి ఉంటే, ఆ విదేశీ సైన్యాల నౌకలు ఒక్క నెల ముందుగా మైసూర్ తీరానికి చేరుకుని బ్రిటిష్ వారితో కలిసి పోరాడటానికి మద్దతు ఇచ్చి ఉంటే, బహుశా ఆ శ్రీరంగపట్నం కోట వద్ద బ్రిటిష్ సామ్రాజ్యమే పతనమయ్యి ఉండేదేమో. ఖచ్చితంగా జరిగి ఉండేదేమో. భారతదేశ పటమే మరోలా ఉండేదేమో. ఒక్క ఆలస్యమైన ఫ్రెంచ్ నౌక ఒక ఉపఖండపు తలరాతను ఎలా మార్చేసిందో కదా. ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ ఇంకో డీప్ డైవ్ ఎపిసోడ్తో కలుద్దాం. వింటూ